హలో వెల్కమ్ టు స్టూడెంట్స్ వెంకటేశ్వర అకాడమీ సెకండ్ ఫ్లోర్ జగదీష్ మాల్ బిర్లా కాంపౌండ్. ఇప్పుడు రీసెంట్ గా పడినటువంటి ఎఫ్డిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామినేషన్ కోసం మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా సమగ్రంగా విషయ నిపుణుల చేత అంటే దాదాపుగా 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చేత బిట్స్ తయారు చేసి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఆన్లైన్ లో వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంటుంది. ఆఫ్లైన్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేది ఇక్కడ నిర్వహించినప్పుడు అందులో ఉన్నటువంటి బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 150 మార్క్స్ గమనిస్తే స్క్రీనింగ్ టెస్ట్ లో 75 మార్క్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, ఎవరి 1/3 అనేది మనకు ప్రతి రాంగ్ బిట్కు మార్క్స్ కట్ అవుతూనే ఉన్నాయి. 1/3 అంటే 3 బిట్లు తప్పిపోతే 1 మార్క్ కట్ అవుతుంది. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎగ్జామ్ రాసే విధానం కానీ ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా సక్సెస్ కావాలనే విషయం కానీ మీరు ఎన్ని ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తే అంత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఈ 2 పార్ట్లు మీరు గమనిస్తే జనరల్ స్టడీస్ ఒకటి, మెంటల్ అబిలిటీ అని 75 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది 75 మార్క్స్ ఉంటుంది. నా పేరు శ్రీధర్, సిఎన్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. చాలా మంది కన్నులందరూ సుపరిచితంగా ఉంటాను. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటి భాగాన్ని నేనే డీల్ చేస్తాను త్రూ అవర్ స్మార్ట్ షార్ట్ కట్స్ తో డీల్ చేస్తాను. ఈ మ్యాథమెటిక్స్ అనే విభాగంలో మనకి ఏమేమి ఉంటాయి గమనిస్తే, ఒకటి అర్థమెటిక్ ఉంటుంది, రెండో అంశం వచ్చేసి మనకి ఏముంటుంది జామెట్రీ కాన్సెప్ట్ ఉంటుంది, మూడో అంశం వచ్చేసి స్టాటిస్టిక్స్ ఉంటుంది. అర్థమెటిక్ అనే అంశం మీరు గమనిస్తే అర్థమెటిక్ అంశంలో ఏముంటుంది, మళ్ళా నంబర్ సిస్టమ్ ఉంటుంది. నంబర్ సిస్టమ్ ఉంటుంది. నంబర్ సిస్టంలో ఏముంటుంది, మనకు డివిజబిలిటీ లాస్ వస్తాయి, అంటే భాజనీయత సూత్రాలు వస్తాయి. ఏకవస్తు మార్గ పద్ధతి వస్తుంది. ఏకవస్తు మార్గ పద్ధతిలో ఏమొస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా మనకేమొస్తుంది అర్థమెటిక్ అనే అంశంలో కవర్ అవుతాయి. జామెట్రీ కాన్సెప్ట్, జామెట్రీ క్లాస్ అంటే బేసిక్ కాంపోనెంట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి కూడా హై లెవెల్ కాన్సెప్ట్ వరకు మొత్తం కూడా ఏముంటుంది జామెట్రీ కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ జామెట్రీ కాన్సెప్ట్ మనం షార్ట్ కట్స్ తో కానీ గుర్తు పెట్టుకున్నట్టే డైరెక్ట్ బిట్లో వస్తాయి, ఇండైరెక్ట్ బిట్లు రావు. కాబట్టి జామెట్రీ చాలా చాలా ఈజీగా వస్తుంది. స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రము అంటాం. సాంఖ్యక శాస్త్రంలో మనకేమొస్తుంది ఎక్కువగా సగటు, మధ్యగతము, బాహుళకము, మధ్య విచలనము, ప్రామాణిక విచలనము, వేరియన్స్ విస్తృతి, ఇలాంటి పదాలు, చతుర్థాంశక విచలనం, ఇలాంటి పదాలన్నీ కూడా మనకు స్టాటిస్టిక్స్ లో వస్తాయి. ఈ 3 కలిపితే మనకేమొస్తుంది, మనకు మ్యాథమెటిక్స్ అవుతుంది. ఇవి మేము పెట్టేటువంటి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ బాగా రాసి మా ఎక్స్ప్లెనేషన్ విన్నట్లయితే మీరు మెయిన్స్ కాల్పోవడం కంపల్సరీగా ఖచ్చితంగా మీరందరూ కూడా మెయిన్స్ అనేది క్వాలిఫై అవుతారు. మనం ఎగ్జామినేషన్ అనేది 1 ఆగస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 1 ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళంతా కూడా ఈ మా వెంకటేశ్వర అకాడమీ యొక్క ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఆ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించి మీకు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ యొక్క మ్యాథమెటిక్స్ కి, జనరల్ సైన్స్ కి కూడా సపరేట్ బ్యాచ్లు కలవు. ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి. దేనికి, జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ కి. కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకొని మీరు జాబ్ సంపాదించక కోరుతున్నాము.